ఫ్రెండ్స్, మీకు అక్కడ ఆ గుహను నేను చూపెట్టాను కదా. ఇప్పుడు మనం వెళ్తుంది గుండం దగ్గరికి వెళ్తున్నాం. అన్నయ్య గుండం ఉందని చెప్పాడు. మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇందులో ఉన్న ప్రతి ఒక్క అద్భుతాన్ని మీరు చూడండి. నేను గుండం చూపెడతాను. ఇదంతా చుట్టుపక్కల మొత్తం అడవిగా ఉంది. నడుచుకుంటూ వెళ్తుంటే చాలా మెట్లు ఉన్నాయి. మెట్లు మొత్తం దేవుకుంటూ కిందికి వెళ్తున్నాం. ఆ గుండమేమో చాలా దూరంలోనే ఉంది. ఎటు చూసిన అడవి ఉంది. అడవి లోపల కూడా ఎన్నో గుహలు ఉన్నాయంట. ఇక్కడ పెద్ద లోయ ప్రాంతం, మరియు ఇక్కడ పెద్ద వాగు కూడా సంబంధించిన అంతకుముందు ఎప్పుడో నీళ్ళు ప్రాంతం, వాటర్ ప్రాంతం అనుకుంటా. సినిమా షూటింగ్ తీస్తారు. అదే సినిమా షూటింగ్ తీస్తారు. ఇదంతా అడవి ప్రాంతం, పెద్ద లోయ ప్రాంతం ఇది. చూసారు కదా, అడవి ప్రాంతం కలర్ఫుల్గా ఉంది. అడవి ప్రాంతం చిన్న చిన్న రాళ్ళు పేరుస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అవునవును, ఇక్కడ చిన్న చిన్న రాళ్ళు పేరిస్తే అనుకున్న కోరికలు తీరుతాయి అని చెప్పేసి అందరు చిన్న చిన్న రాళ్ళు పేర్చి వెళ్ళారు. మన అబద్ధం నీకు పెట్టాలి, కానీ నేనైతే ఒక రాయి పేర్చి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి. మనం ఆల్మోస్ట్ ఇక్కడ గుండం దగ్గరికి వచ్చేసాం. ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ గుండంలోకి ఎంట్రీ లేదు, తాళం వేశారు. దాని లోపల గుండం ఎలా ఉందని చూద్దాం. వాటర్ ఉన్నాయి. ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు ఇక్కడ వాటర్ విడుదల చేయడం జరుగుతుందో, లేకపోతే అంతమంది నుంచే ఇలా వాటర్ ఉంటాయో తెలియదు. ఇన్ఫర్మేషన్ అయితే మాకేం లేదు. టూరిజం సంబంధించిన వాళ్ళు చెప్పడానికి ఉంటారు, కానీ ఇక్కడ అలాంటి వాళ్ళు అయితే ఎవరు లేరు. మేమే వీడియో తీసుకోవడం జరుగుతుంది. చూస్తుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎలాంటి విషయాన్నైనా మన లోపల దాచుకొని ఏదైనా బాధపడుతూ ఉంటాం కదా, ఇక్కడికి వస్తే మొత్తం మర్చిపోవచ్చు. ఎందుకంటే ఈ చల్లటి వాతావరణం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అందరికీ. బాగుంది, నాకు నచ్చింది. మొదటిసారి ఇక్కడికి రావడం జరిగింది. ఆల్మోస్ట్ ఇది అడవి, లోపలికి నాటలో ఒకవేళ ఎంట్రీ అయితే లోపల ఏ జంతువు ఉండేది కూడా తెలియదు మాకు. ఇక్కడ దాకైతే వచ్చాం. ఇక్కడ